పేదరికం వల్ల ఏ ఒక్కరు చదువులకు దూరం కావద్దు. ప్రతి ఒక్కరూ అద్భుతంగా చదువుకోవాలి, అభివృద్ధిలోకి రావాలి, చాలా గొప్పగా రాష్ట్రానికి పేరు తీసుకురావాలి. ఈ మాట ఎవరు చెప్పి లేరుకనా? మంత్రి నారా లోకేష్ సార్ చెప్పిండు. ఎందుకనంటే టాపర్లుగా నిలిచినటువంటి విద్యార్థులకు 52 మందికి సన్మానం చేసుడే కాదు, వాళ్ళకు ల్యాప్టాప్లను సుతం ఇచ్చిండయ్యా మంత్రి నారా లోకేష్ సారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడుకుంటా ప్రభుత్వ కాలేజీలు స్కూళ్ళల్లో చదువుకుంటా పోతే మాకు చదువు అంతా రాదు, మంచిగా చెప్పరు, వాళ్ళ మార్కులు చక్కగా ఉండవు, ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలలో ఉన్నంత గొప్పగా ప్రభుత్వ కాలేజీలు స్కూళ్ళల్లో ఉండదు అనే ఆలోచన బంద్ చేసి ఆ మైండ్లకించి ఏదైతే ఇటువంటి దురాభిప్రాయం ఉన్నదో దాన్ని చెరిపేసేయాలి. అన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా 1, 2, 3 అని టాప్ ర్యాంకర్లు వచ్చేటట్టుగా ప్రతి ఒక్క విద్యార్థి కష్టపడాలి. అప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చాలా ఇలివైన మాటలను నారా లోకేష్ సార్ చెప్తుంటే కన్నార్పకుండా అందరూ సప్పట్లు కొట్టుకుంటూనే వినబట్టినరయ్యా నారా లోకేష్ సార్ చెప్పినటువంటి ఈ మాటలను.